బూచేపల్లి వెంకయ్యమ్మ రాజకీయ ప్రస్థానాన్ని పరిశీలిస్తే అది కేవలం పదవుల కోసం సాగిన ప్రయాణం కాదు. కుటుంబం నుంచి వచ్చిన రాజకీయ వారసత్వాన్ని ప్రజాసేవతో ముడిపెట్టి ముందుకు తీసుకెళ్లిన ప్రయాణం. 2004 నుంచి తమ కుటుంబం క్రియాశీల రాజకీయాల్లో ఉంటూ ప్రజలకు సేవ చేస్తోందని ఆమె పలుమార్లు స్పష్టం చేశారు. బూచేపల్లి వెంకయ్యమ్మ కుటుంబానికి ప్రకాశం జిల్లా రాజకీయాల్లో ప్రత్యేక స్థానముంది. ఆమె భర్త దివంగత బూచేపల్లి సుబ్బారెడ్డి ప్రముఖ గ్రానైట్ పారిశ్రామికవేత్తగా, దాతగా గుర్తింపు పొందారు. 2004లో దర్శి నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2004 నుంచి 2009 వరకు ఎమ్మెల్యేగా పనిచేసిన ఆయన ప్రజా సమస్యలపై తనదైన ముద్ర వేశారు. భర్త రాజకీయ ప్రస్థానంలో అడుగులు వేస్తున్న సమయంలోని వెంకయ్యమ్మ కూడా ప్రజలతో మమేకమవుతూ సామాజిక కార్యక్రమాల్లో చురుకైన పాత్ర పోషించారు. రాజకీయాలను కేవలం ఎన్నికల సమయంలో మాత్రమే కాకుండా ప్రజలతో నిరంతరం అనుసంధానమయ్యుండే వేదికగా ఆమె భావించారు. బూచేపల్లి కుటుంబానికి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి కుటుంబంతో సుదీర్ఘ అనుబంధముందని వెంకయ్యమ్మ చెబుతుంటారు. ఆ అనుబంధమే ఆ తర్వాత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతో ఆమె రాజకీయ ప్రయాణానికి మరింత బలమైన పునాది వేసింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఉన్న అభిమానాన్ని బహిరంగంగానే వ్యక్తం చేసే వెంకయ్యమ్మ జగన్ను తన కుటుంబ సభ్యుడిగా భావించేంత సన్నిహిత అనుబంధాన్ని కలిగి ఉన్నారని ఆమె సన్నిహితులు చెబుతుంటారు. పార్టీకి కష్టకాలం వచ్చిన సందర్భాల్లోనూ ఆమె జగన్కు అండగా నిలిచిన నాయకురాలిగా గుర్తింపు పొందారు. ప్రకాశం జిల్లాలో బూచేపల్లి కుటుంబానికి ఉన్న ప్రజా సంబంధాలు, సేవా కార్యక్రమాలు, రాజకీయ అనుభవాన్ని పరిగణనలోకి తీసుకున్న వైఎస్సార్సీపీ వెంకయ్యమ్మను ప్రకాశం జిల్లా పరిషత్ చైర్పర్సన్గా ఎంపిక చేసింది. జెడ్పీ చైర్పర్సన్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత గ్రామీణ ప్రాంతాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టారు. గ్రామాల్లో మౌలిక వసతులు, విద్య, ప్రజా సమస్యలు, అభివృద్ధి కార్యక్రమాలపై అధికారులతో సమన్వయం చేస్తూ ముందుకు సాగారు. జిల్లా పరిషత్ పరిధిలోని ప్రజల సమస్యలను తెలుసుకోవడం, వాటిని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లడం వంటి అంశాల్లో చురుకైన పాత్ర పోషించారు. విద్యాలయం దర్శి. ఈ పాఠశాలలో 6th నుంచి ఇంటర్మీడియట్ వరకు 260 మంది బాలికలు విద్యను అభ్యసించుచున్నారు. ఈ పాఠశాలలు బాలికల డ్రాపౌట్ శాతాన్ని తగ్గించడానికి ఏర్పాటు చేయబడ్డాయి. గత విద్యా సంవత్సరం మన ప్రియతమ జెడ్పీ చైర్పర్సన్ శ్రీమతి బూచేపల్లి వెంకయ్యమ్మ మేడం గారు మా పాఠశాలను సందర్శించడం జరిగింది. ఈ సందర్శించినప్పుడు విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకోవడం జరిగింది. విద్యార్థులు అందులో భాగంగా వారు ఆడుకోవడానికి ఆట స్థలం సరిగా లేదని బాగు చేయించవలసిందిగా మేడంని అడగడం జరిగింది. మేడం వెంటనే స్పందించి వారికి 5 లక్షల ఆట స్థలానికి 5 లక్షల నిధులు మంజూరు చేయడమే కాకుండా చక్కగా ఆడుకోవడానికి మంచి ఆట స్థలాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. నా పేరు అమృత లక్ష్మి. దర్శి కేజీబీవీ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్నాను. మాకు ఆట స్థలం ఉన్నప్పటికీ ఆడుకునే రీతిలో ఉండేది. గత సంవత్సరం మేడం గారు మా స్కూల్కి సందర్శించడానికి వచ్చినప్పుడు మేము ఆట స్థలం కోరడం జరిగింది. మేడం గారు మా కోరిక మేరకు ఆట స్థలం బాగు చేయించారు. మేము అందరం చక్కగా ఆనందంగా ఆడుకోగలుగుతున్నాం. ఇవే కాకుండా ప్రతి సంవత్సరం 2013 నుంచి ఎమ్మెల్యే శ్రీ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు, శ్రీమతి వెంకయ్యమ్మ మేడం గారు 10th క్లాసు విద్యార్థులకు స్టడీ మెటీరియల్ అందజేయడం జరుగుతుంది. వెంకయ్యమ్మ రాజకీయ శైలిలో మరో ప్రత్యేకత ఆమె దూకుడు. పార్టీపై విమర్శలు వచ్చినప్పుడు గట్టిగా స్పందించడం, తన పార్టీ నాయకత్వాన్ని సమర్థించడం, రాజకీయ ప్రత్యర్థుల విమర్శలకు ధీటుగా సమాధానమివ్వడం ఆమెకు అలవాటు. అదే సమయంలో రాజకీయ పదవులకు అతీతంగా ప్రజలతో సన్నిహితంగా ఉండే ప్రయత్నం చేస్తుంటారు. గ్రామీణ ప్రాంతాల్లో జరిగే కార్యక్రమాల్లో పాల్గొనడం, ప్రజల సమస్యలను తెలుసుకోవడం, అవసరమైన సందర్భాల్లో స్పందించడం ద్వారా తనదైన ముద్ర వేసుకున్నారు. బూచేపల్లి వెంకయ్యమ్మ సేవా ప్రస్థానం రాజకీయాలతోనే పరిమితం కాలేదు. విద్యారంగంపై కూడా ఆమె కుటుంబం ప్రత్యేక దృష్టి పెట్టింది. గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు సాంకేతిక విద్య అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో చీమకుర్తిలో బూచేపల్లి వెంకయ్యమ్మ సుబ్బారెడ్డి ఇంజనీరింగ్ కళాశాలను ఏర్పాటు చేశారు. 2008లో ప్రారంభమైన ఈ విద్యాసంస్థ ద్వారా ప్రకాశం జిల్లా చుట్టుపక్కల ప్రాంతాలకు చెందిన అనేక మంది విద్యార్థులకు సాంకేతిక విద్య అందించే అవకాశం ఏర్పడింది.
విద్యను సామాజిక మార్పుకు సాధనంగా భావించిన బూచేపల్లి కుటుంబం విద్యాసంస్థల ద్వారా కూడా తమ సేవా కార్యక్రమాలను విస్తరించింది. బూచేపల్లి వెంకాయమ్మ కుటుంబం మొత్తం ప్రకాశం జిల్లా రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషిస్తోంది. భర్త దివంగత బూచేపల్లి సుబ్బారెడ్డి మాజీ ఎమ్మెల్యేగా పనిచేయగా కుటుంబంలోని తదుపరి తరం కూడా రాజకీయాల్లోకొచ్చింది. ఆమె కుమారుడు డాక్టర్ బూచేపల్లి శివప్రసాదరెడ్డి దర్శి నియోజకవర్గ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. కుటుంబ రాజకీయ వారసత్వాన్ని కొనసాగిస్తూ ప్రజా సమస్యలపై పనిచేస్తున్నారు. ఇలా చూస్తే బూచేపల్లి కుటుంబానికి రాజకీయాలు కేవలం ఒక తరం కథ కాదు. 2004లో మొదలైన రాజకీయ ప్రయాణం నేటికీ కొనసాగుతున్న ఒక కుటుంబ ప్రజాసేవా ప్రస్థానంగా చెప్పవచ్చు. బూచేపల్లి వెంకాయమ్మ పేరు గతంలో ఒక ప్రత్యేక సందర్భంలో కూడా వార్తల్లో నిలిచింది. దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డిపై తనకున్న అభిమానాన్ని ఒక బహిరంగ కార్యక్రమంలో పాట రూపంలో వ్యక్తం చేయడం అప్పట్లో చర్చనీయాంశమైంది. ఆ సందర్భానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పందించిన తీరు కూడా సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. ఆ ఘటన వెంకాయమ్మకు వైఎస్సార్ కుటుంబంపై ఉన్న భావోద్వేగ అనుబంధాన్ని మరోసారి ప్రజల ముందుకు తీసుకొచ్చింది. ప్రకాశం జిల్లా రాజకీయాల్లో పురుష నాయకుల ఆధిపత్యం ఎక్కువగా కనిపించే సమయంలో మహిళా నాయకురాలిగా బూచేపల్లి వెంకాయమ్మ తనకంటూ ఒక స్థానం సంపాదించుకున్నారు. కుటుంబ రాజకీయ నేపథ్యం ఆమెకు ప్రారంభ వేదికను అందించినా దాన్ని కొనసాగించడానికి అవసరమైన ప్రజా సంబంధాలు, రాజకీయ చురుకుదనం, సేవా కార్యక్రమాలు ఆమెకు ప్రత్యేక గుర్తింపును తెచ్చాయి. జిల్లా పరిషత్ చైర్పర్సన్గా అధికార బాధ్యతలు నిర్వర్తించడం ఒకవైపు, పార్టీ నాయకురాలిగా రాజకీయంగా గళం వినిపించడం మరోవైపు, సామాజిక, విద్యారంగాల్లో కుటుంబంతో కలిసి సేవా కార్యక్రమాలు కొనసాగించడం మరోవైపు, ఇలా 3 కోణాల్లో ఆమె ప్రయాణం సాగింది. బూచేపల్లి వెంకాయమ్మ రాజకీయ ప్రస్థానాన్ని ఒక్క పదవితో నిర్వచించలేం. భర్త రాజకీయ వారసత్వం నుంచి మొదలైన ప్రయాణం, వైఎస్సార్ కుటుంబంతో ఉన్న అనుబంధం, వైఎస్సార్ సిపిలో క్రియాశీలక పాత్ర, జిల్లా పరిషత్ చైర్పర్సన్ బాధ్యతలు, విద్యారంగ సేవలు ఇవన్నీ కలిపి ఆమె రాజకీయ జీవితానికి ఒక ప్రత్యేక రూపాన్నిచ్చాయి. నా పేరు రమణారెడ్డి సార్. మా తుమ్మిదిలపాడ గ్రామం. మేము మాజీ సర్పంచ్ని. గతంలో ఎన్ఏపి వాటర్ లేక మా గ్రామం చాలా ఇబ్బంది పడేవాళ్ళు ప్రజలు. సో తాగాలంటే బబుల్ వాటర్, ఫిల్టర్ వాటర్ వల్ల ఆటో వాళ్ళు ఎవరైనా వచ్చి ఆటో కూడా అయిపోయి కూడా కొంతమంది దొరక్క చాలా ఇబ్బంది పడేవాళ్ళు. సుదూర ప్రాంతాలు అటు చందలూరు కానీ, కొంతమంది దర్శి నుంచి కానీ, కొంతమంది దొనకొండ నుంచి కానీ ఈ బబుల్స్ ద్వారా ఎన్ఏపి వాటర్ కావాలంటే దొనకొండ, దర్శిలో ఇట్లా వెళ్ళి తీసుకొచ్చుకునే వాళ్ళము. చాలా ఇబ్బంది పడేవాళ్ళు. ఇప్పుడు జిల్లా పరిషత్ చైర్మన్ అయిన తర్వాత వెంకాయమ్మ గారు మేము అనేక సార్లు ఆ నోటీస్ తీసుకుపోవడం జరిగింది. వాళ్ళు మా విన్నపాన్ని మన్నించి మాకు 39 లక్షల రూపాయల గ్రాంట్ ఇచ్చినారు ఆ గ్రామానికి. మేము ఆ గ్రాంట్ ఉన్నంత వరకు పైప్ లైన్ వేసి గ్రామంలో ఒక 10 ట్యాపులు ఏర్పాటు చేసాము. సెంటర్ కొన్ని హౌసెస్ సెంటర్ వల్ల. దానివల్ల ఇప్పుడు రోజు మార్చి రోజు మాకు నీళ్లు ఇబ్బంది లేకుండా బాగా వస్తున్నాయి. మాకు గతంలో 5 కిలోమీటర్ల దూరం కానీ, ఇటు సైడ్ ఒక 6 కిలోమీటర్ల దూరం కానీ వెళ్ళి బబుల్స్తో ఆటోలలో కానీ, బండ్ల మీద కానీ వెళ్ళి వాటిని తీసుకొచ్చుకునే వాళ్ళము. కానీ ఇప్పుడు జిల్లా పరిషత్ చైర్మన్ గారు వెంకాయమ్మ గారు వచ్చిన తర్వాత 39 లక్షల గ్రాంట్తో మాకు కుళాయిలు అప్లై చేశారు. కానీ మంచినీళ్ళకి ఇబ్బంది ఏం లేదు, డైలీ వస్తున్నాయి రోజు మార్చి రోజు. ముందు నీళ్ళకి చాలా ఇబ్బంది పడ్డాం. చందలూరు, దర్శి తీసుకొని పోయి తీసుకొచ్చేవాళ్ళం. ఇప్పుడు మాకు వెంకాయమ్మ గారిని నీళ్ళు అడగంగానే మాకు స్పందించి ఇచ్చి మా ఊరికి నీళ్ళు నడిపినందుకు చాలా సంతోషంగా ఉంది. వెంకాయమ్మ గారు వచ్చాక తన గ్రాంట్ 39 లక్షలు మా గ్రామానికి ఇవ్వడంతో కొలాయిలు సప్లై చేశారు. 15 సంవత్సరాల నుంచి మాకు ఊర్లో మంచినీళ్ళు లేవు. వెంకాయమ్మ గారు మన తుమ్మలపాడు గ్రామానికి మంచినీళ్ళు ఇచ్చి అందరికీ బాగా రోజు మార్చి రోజు బాగా నీళ్ళు వస్తున్నాయి. వాటర్ చాలా ఇబ్బంది పడేవాళ్ళని. ఈ బూచేపల్లి వెంకాయమ్మ గారు 39 లక్షల గ్రాంట్ ఇవ్వబట్టి ఇప్పుడు ఊర్లోనే వాటర్ పట్టుకుంటున్నాం పడాయికి.